అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకు నగలు కొనడానికి ఒక పద్ధతి ఉండాలి. అది ఏంటి మీకు తెలుసా? అంటే ఏంటండి నగలు కొనడానికి ఏం పద్ధతి అనుకుంటున్నారా? నగలు కొంటే సరిపోదండి. కొంచెం స్మార్ట్‌గా, టెక్నిక్‌గా కొనుక్కున్నట్లయితే ప్రతి ఫంక్షన్‌కి యూనిక్‌గా మనం కలెక్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. నగలు చిన్నవైనా, పెద్దవైనా ఒకవేళ హెవీ పార్టీ వేర్ జ్యువెలరీ అయినా, లేదా సింపుల్‌గా మనం డైలీ వేర్ పెట్టుకునేవైనా కూడా కొంచెం టెక్నిక్‌గా తీసుకోవాలి. ఇప్పుడు మనకి పాత రోజుల్లో అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు రోజుల్లో మనకి చంద్రహారం, కాసుల పేరు, లేదా రవ్వల కమ్మలు, రాళ్ళ గాజులు, పాపిట బిళ్ళ, సూర్యవంక, చంద్రవంక, వడ్డానం, జడకుచ్చులు, బుట్టకమ్మలు వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఓవరాల్‌గా పెళ్లి అనుకున్నా లేదా ఆడపిల్లకు చేయించాల్సిన నగల్లో ఇవి ముఖ్యంగా ఉండేవి. మీకు ఐడియా ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ట్రెడిషనల్. ఇప్పటికీ మనం మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా చేయించుకుంటున్నాం, కొనుక్కుంటున్నాము. సో, ఇప్పుడేమంటే ట్రెండ్ కొంచెం చేంజ్ అయినప్పటికీ ట్రెడిషనల్ నగలతో పాటు వాటికి కొంచెం ట్రెండీగా డిజైన్స్ చేయించుకుంటున్నారు. అంటే పాత కాసుల పేరు, చంద్రహారం, ఇప్పుడు సూర్యవంక, చంద్రవంక, వడ్డానం, జడకుచ్చులు మళ్ళీ అందరూ పెట్టుకుంటున్నారు. సో, ఓల్డ్ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ట్రెడిషనల్‌గా కొత్త డిజైన్స్ కూడా చేయించుకుంటున్నారు. అంటే ట్రెండీగా అంటే పార్టీకి తగ్గట్టుగా ట్రెడిషనల్‌గానా, ట్రెండీగా అనేది సెపరేషన్‌గా మనం పెట్టుకుంటున్నాం. ఇక్కడ మనకి మ్యారేజ్ అంటే జనరల్‌గా చెప్తున్నాను. కొంచెం హెవీగా తీస్తారు కదా! ఎప్పుడైనా నగలు. సో, లాంగ్ హారం, ఒక షార్ట్ హారం అంటే హెవీ జ్యువెలరీ ఇట్లా తీసుకుంటాము. అది ఎనీ డిజైన్ ట్రెండీగా, ట్రెడిషనల్‌గా ప్రిఫర్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనేమంటే ఒకవేళ రెగ్యులర్‌గా మనం యూజ్ చేయాలి అంటే ఇప్పుడు అంటే ఈ చిన్న చిన్న ఫంక్షన్‌లకి హెవీగా తీసుకున్నటువంటి గోల్డ్ అయితే పెట్టలేం కదా! అంటే ప్రతి మాటికి మనం తరచూ కూడా హెవీ డిజైన్స్ హెవీగా కొనుక్కొని ఎక్కువ వెయిట్‌లో కొనుక్కున్నవి మనం పెట్టుకోలేం. అంటే చిన్న చిన్న అకేషన్స్‌కి. సో, ఒక సేఫ్టీ పర్పస్‌గా మనం ఏం చేస్తాము లాకర్‌లో పెట్టేస్తాము. అందుకని చిన్న చిన్న పార్టీస్‌కి వెళ్లి తీసుకురావాలన్నా ఇబ్బందే. కాబట్టి మనం ఏదైనా కూడా సెట్‌గా పర్చేస్ చేసుకుంటే అంటే చిన్న నగలను కూడా చక్కగా మనం సెట్‌గా కొనుక్కున్నట్లయితే దాన్ని ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి చూద్దాము. ఇప్పుడు మ్యారేజ్ యానివర్సరీ ఇప్పుడు మనదైనా కావచ్చు, వేరే వాళ్ళ ఫంక్షన్‌కి ఇన్విటేషన్ వచ్చినప్పుడు, లేదా బర్త్‌డే అకేషన్స్ అని, లేదా ఒక టెంపుల్ విజిట్ చేస్తాము, లేదా ఒక గృహప్రవేశము, లేదా బారసాల ఇట్లా చిన్న చిన్న పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వాల్సున్నప్పుడు మనం హెవీగా ఉన్నటువంటి లాకర్‌లో జ్యువెలరీ తీసుకురావాలన్నా కష్టము. లేదా అన్నిటికి ఒకే రకం పెట్టుకొని కూడా పోలేం. సందర్భానుసారంగా సందర్భం అంటే ఫంక్షన్‌ని బట్టి పెట్టుకోవాలి. అదొకటి. నెక్స్ట్ ప్లానెడ్‌గా జ్యువెలరీ అనేది ఎవ్వరైనా కొనుక్కోవాలి. చిన్న చితక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అని కాదండి. సో, ప్లానెడ్‌గా జ్యువెలరీ అనేది ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు జనరల్‌గా లాంగ్ హారము, షార్ట్ హారము అంటే మనం ఒక ఫంక్షన్‌కి కానివ్వండి, పెళ్ళికి కానివ్వండి మినిమమ్ ఈ నగలుండాలి అని ఇప్పుడున్నటువంటి ట్రెండ్‌లో లాంగ్ హారము, షార్ట్ హారము, రింగ్స్ మ్యాచింగ్‌గా బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ కానీ లేదా 4 బ్యాంగిల్స్ వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్‌కి తగ్గట్టుగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ సెట్‌గా మనం కొనుక్కుంటున్నాం. ఇది ఇక్కడి వరకు బావుంది. బట్ ఇవేమంటే కొంచెం హెవీ వెయిట్‌లో తీసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్‌కైతే పెట్టుకోలేం. ఎందుకంటే మనం సేఫ్టీ పర్పస్‌గా మనం లాకర్‌లో పెడతాం కాబట్టి అన్ని ఫంక్షన్స్‌కి ఇట్లా హెవీగా ఎవరు కూడా పెట్టుకోరు. సో, పార్టీని బట్టి, ఫంక్షన్‌ని బట్టి సింపుల్‌గా కొంచెం హెవీగా అట్లా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి వీటికేం చేయాలంటే ఇప్పుడు ఇయర్ రింగ్స్ అంటే కొంచెం పెద్ద సైజు ఇప్పుడు ఏదైతే లాంగ్ హారం, షార్ట్ హారంకి మ్యాచింగ్‌గా మనం ఇయర్ రింగ్స్ కూడా తీసుకుంటాం కదా! దానికి కొంచెం పెద్ద సైజు తీసుకున్నట్లయితే చిన్న చిన్న ఫంక్షన్స్‌కి మనం షార్ట్ హారం పెట్టుకొని మ్యాచింగ్‌గా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుకింగ్ బావుంటుంది. అంటే కొంతమందికి ఎట్లాంటి ఫంక్షన్స్‌కి ఎట్లా రెడీ అవ్వాలనే దాని మీద కూడా అవగాహన ఉండదు కాబట్టి, సో, మనం జ్యువెలరీ కూడా అట్లా సెలక్షన్‌గా తీసుకున్నట్లయితే చిన్న వాటికి ఎట్లా మేనేజ్ చేయొచ్చు, పెద్ద ఫంక్షన్స్‌కి ఎట్లా మేనేజ్ చేయొచ్చు అనే దానికోసము ఇక్కడేమంటే చిన్న ఫంక్షన్స్‌కి మనం ఏం చేయొచ్చంటే కొంచెం లో వెయిట్‌లో అంటే లైట్ వెయిట్‌లో ఉన్న నెక్లెస్ పెట్టుకొని, ఆ ఇయర్ రింగ్స్ సింపుల్‌గా ఉన్నవి పెట్టుకుంటే చూడ్డానికి బావుంటుంది. ఇప్పుడు ఇయర్ రింగ్సే మీరు లేకుండా నెక్లెస్ ఓన్లీ పెట్టుకొని, దానికి మ్యాచింగ్ లేకుండాను ఇంకేదో వేరే రకంగా మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే, మనకి అపియరెన్స్ అంత మంచిగా అనిపించదు. మనం ఎంత మంచి శారీ కట్టుకొని రెడీ అయినా కూడా, ఖచ్చితంగా మనం పెట్టుకునే జ్యువెలరీ
అట్లీస్ట్ మనకి ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా లేడీస్ అబ్జర్వ్ చేసేది జ్యువెలరీనే కదండీ! సో, అందరి మెంటాలిటీ ఒకేలాగే ఉంటుంది జ్యువెలరీ విషయంలో. సో, ఎవరు నా ఫ్రెండ్ ఏం పెట్టుకొచ్చింది, మా అత్త ఏం పెట్టుకొచ్చింది, మా కజిన్ ఏం పెట్టుకొచ్చింది, ఇట్లా ఫంక్షన్‌లో చూస్తాం కదా! ఇది ఎక్కడ కొన్నావు, ఇది జనరల్ టాపిక్. బట్ మనకి అపియరెన్స్ ఎలా ఉంటుంది అంటే వడ్డానం అంటే మెడ అంటే మనకి నడుము నుంచి పైభాగం వరకే అపియరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు. అంటే చెవిలో ఏం వేసుకున్నాం, మెడలో ఏం వేసుకున్నాం, చేతుల్లో ఏం వేసుకున్నాం అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. సో, ఎక్కువగా మనం మెడలో, చెవికి మ్యాచింగ్ ఉంటే ఎలాంటి శారీ కట్టుకున్నా మనం ఎలా రెడీ అయినా చూడ్డానికి లుకింగ్ బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో, మనకి అపియరెన్స్ బాగుండాలి అంటే మనం నెక్లెస్ అయినా అది చిన్న చిన్న ఫంక్షన్స్‌కి చిన్న నెక్లెస్ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఖచ్చితంగా ఉండాలి. లేదా చిన్నపాటి మీరు చైన్ పెట్టుకొని లాకెట్ వేసుకున్న మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉండాలి. ఆ విధంగా చూసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక స్టోన్సే అనుకుందాము. స్టోన్స్ జ్యువెలరీ పెట్టుకున్నాం. ఒక రూబీ స్టోన్స్‌తో ఉన్నటువంటి నెక్లెస్ పెట్టుకున్నామనుకోండి. దానికి ప్లెయిన్ ఇయర్ రింగ్ పెట్టుకున్నారనుకోండి. స్టోన్స్ ఏమో రూబీ స్టోన్స్ నెక్లెస్. బట్ ఇయర్ రింగ్స్ వైస్‌గా మీరు ప్లెయిన్ ఏదన్నా మీ దగ్గర ఉన్న ఏదైనా గోల్డ్ కమ్మలు పెట్టుకున్నా మ్యాచ్ కాదు. అక్కడేమంటే ప్లెయిన్ గోల్డ్‌తో పెట్టుకుంటారు కాబట్టి నెక్లెస్‌కి, ఇయర్ రింగ్స్‌కి మ్యాచ్ కాదు కాబట్టి, మనం ఎంత చక్కగా రెడీ అయినా కూడా అపియరెన్స్ అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు. సో, అప్పుడేం చేయాలి? అదే విధంగా మనం పచ్చలు ఎనీ అండి. స్టోన్ జ్యువెలరీ అంటే మాత్రం అంటే ఇప్పుడు మనకి 7 వారాల నగల్లో ఇవి వస్తాయి కదా! ముత్యాలు, పగడాలు, పచ్చలు, కెంపులు అట్లా చెప్తున్నాను. కొంతమందికి స్టోన్ జ్యువెలరీ పెట్టుకోవడం ఇష్టం. బట్ కరెక్ట్ కాంబినేషన్‌గా పెట్టుకోకపోతే చాలా కొంచెం అంటే అంత పర్ఫెక్ట్‌గా అనిపించదనమాట. ఉదాహరణకి ఇప్పుడు పచ్చలతో నెక్లెస్ పెట్టుకున్నామని గ్రీన్ స్టోన్‌తో, ఎమరాల్డ్స్‌తో పెట్టుకున్నామనుకోండి. వాటికి ప్లెయిన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అస్సలు మ్యాచ్ కాదు. సో, అందుకని సేమ్ మనం ఏదైతే ఇప్పుడు గ్రీన్ కలర్ స్టోన్స్‌తో పెట్టుకున్నా, పింక్ కలర్ రూబీ స్టోన్స్‌తో పెట్టుకున్నా, సేమ్ పెయిర్ మనం కొనుక్కునేటప్పుడే అంటే కొంతమంది ప్లెయిన్ జ్యువెలరీ కొంటారు. కొంతమంది స్టోన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జ్యువెలరీ కొనుక్కుంటారు. అది వేరే విషయము. బట్ ఏది కొనుక్కున్నా కూడా మ్యాచింగ్ లేకుండా అయితే తీసుకోకూడదు. అంటే చైన్ ఒకసారి తీసుకుందాంలే, నెక్లెస్ ఒకసారి తీసుకుందాము, అంటే ఇయర్ రింగ్స్ మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందాము అంటే అది అంత అంటే మళ్ళీ ఎప్పుడు చేయించుకోవడానికి టైం పడుతుంది. ఉన్న నెక్లెస్‌ని ఏదో ఒక ఫంక్షన్స్‌కి పెట్టుకెళ్ళిపోతాము. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేకపోతే లుకింగ్, అపియరెన్స్ బాగుండదు. కాబట్టి మీరెప్పుడైనా కొనాలి గోల్డ్ అనుకున్నప్పుడు మీరు నెక్లెస్ అనుకున్నారా? వెంటనే మీరు సెలెక్ట్ చేసుకున్న నెక్లెస్‌కి అది స్టోన్స్‌దైనా లేదా ప్లెయిన్ గోల్డ్‌తో అయినా వెంటనే ఇయర్ రింగ్స్ కూడా 1, 2 గ్రాముల్లో మీరు ఎఫర్ట్ చేయగలిగిన గ్రాముల్లో ఇయర్ రింగ్స్ కూడా ప్లాన్ చేసుకోండి. సో, ఇక్కడ చూడండి ప్లెయిన్ గోల్డ్‌తో మీరు నెక్లెస్ తీసుకున్నారనుకోండి. స్టోన్స్ వద్దు మనకి వేస్టేజ్ ప్రాబ్లము అంతా కూడా లాస్ వస్తుంది అనుకునేవాళ్ళు. అంటే నాలాగా ఆలోచించేవాళ్ళనుకోండి. ప్లెయిన్ గోల్డ్‌తో ఒక నెక్లెస్ తీసుకున్నప్పుడు వెంటనే మనం అదే ప్లెయిన్‌తో మనం ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ అప్ చేసుకున్నామనుకోండి. మనం అది ఎలాంటి ఫంక్షన్ అయినా ఒకవేళ మ్యారేజ్ అకేషన్ అయినా, ఎంగేజ్‌మెంట్‌లు ఏదైనా కూడా మెడలో ఉన్న వాటికి, చెవుల్లో ఉన్న వాటికి మ్యాచింగ్‌గా ఉంటే అపియరెన్స్ అనేది చాలా బావుంటుంది. లేదు. మీకు నెక్లెస్ అంత ఇష్టపడరు. అంటే కొంతమంది చోకర్స్ ఇష్టపడతారు. కొంతమంది నెక్లెస్ ఇష్టపడతారు. కొంతమంది షార్ట్ లెంగ్త్‌లో ఉన్నటువంటి చైన్స్ విత్ లాకెట్ ఇష్టపడతారు. సో, రకరకాల మెంటాలిటీస్‌తో ఉంటారు. ఒకవేళ మీకు చైన్సే ఇష్టము. అంటే ఏం చేస్తారు? స్మాల్ అంటే మీకు మెడ వరకు వచ్చేలాగా చైన్స్ పెట్టుకుంటారు. అంటే లాకెట్ ఉంటుంది. చైన్ అంటే లాకెట్స్‌కో ఇష్టపడతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే లాకెట్‌కి మ్యాచింగ్ అయ్యేలా ఇయర్ రింగ్స్ సెట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ లాకెట్‌కి, ఇయర్ రింగ్స్‌కి మ్యాచింగ్ ఉంటుంది. అప్పుడు పెట్టుకున్నప్పుడు అపియరెన్స్ అనేది బావుంటుంది. అదేలాగా చోకర్ కూడా అండి. చోకర్‌లో మీరు చోకర్ కంటే కొన్నిసార్లు మనకి మెడ వరకే ఉంటుంది కదా! చోకర్ అంటే. సో, చోకర్‌కి మీరు చోకర్ బాగా ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు చోకర్‌కి మ్యాచ్ అయ్యేలాగానే ఇయర్ రింగ్స్‌ని అంటే రిలేటెడ్‌గా అయినా ఉండాలి డిజైన్. సో, అందుకనే మనం ఒకసారిగా కొనుక్కునేటప్పుడు ఇంకో 2, 3 గ్రాములకి ఇయర్ రింగ్స్ పెట్టుకొని ప్లాన్ చేసుకుంటే చక్కగా సెట్‌గా తీసుకుంటే అపియరెన్స్ అనేది బావుంటుంది. అదే కానీ చోకర్ ఒకటి పెట్టుకొని ఇయర్ రింగ్స్ వేరేది పెట్టుకుంటే మ్యాచింగ్ ఉండదు. అదే విధంగా షార్ట్ లెంగ్త్‌లో కానీ, లాంగ్ లెంగ్త్‌లో కానీ ఒక హారం వేసుకొని మ్యాచింగ్ కాని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మ్యాచ్ కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇట్లా తీసుకోవాలి అంటే ఎలా అనేది కూడా అడుగుతారు కాబట్టి వీడియో చెప్తున్నాను. మీరు గోల్డ్ చుట్టు ఎలాగో వేసుకుంటారు. ఏదైనా ఆర్నమెంట్ కొనాలంటే గోల్డ్ చుట్టు వేసుకోమని చెప్తాను కదా! సో, అట్లనే ఫాలో చేయండి. సో, గోల్డ్ చుట్టు వేసుకున్నప్పుడు ఒక 10 గ్రాముల్లో మీరు నెక్లెస్ అనుకున్నారనుకోండి.
సో, మీరు ఒక 2 నుంచి ఒక 4 గ్రామ్స్‌కి ఇయర్ రింగ్స్ కూడా ప్లాన్ చేసుకోండి. అంటే ఒక 12-14 గ్రామ్స్‌కి మీరు చుట్టూ ప్లాన్ చేసుకున్నట్లయితే, అప్పుడు మీకు నెక్లెస్ తీసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. లేదు ఇంకొంచెం హెవీగా ఒక 30 గ్రామ్స్‌లో ఏదన్నా లాంగ్ హారం ప్లాన్ చేశారనుకోండి, దానికి ఇయర్ రింగ్స్ కూడా ఒక 5 ఆర్ 6 గ్రామ్స్‌లో మీరు ప్లాన్ చేసుకుంటే, ఇయర్ రింగ్స్ సెట్‌గా తీసుకోవచ్చు. అంటే చాలామంది నెక్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇయర్ రింగ్స్ ఏముందిలే ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనుకుంటారు. బట్ అట్లా ఉంటే ఎలాంటి ఫంక్షన్స్‌కైనా అది హెవీగా అయినా లేదా చిన్న చిన్న పార్టీస్‌కైనా కూడా మ్యాచింగ్‌గా లేకపోతే అంత లుకింగ్ బావుండదు. అంటే జనరల్‌గా జ్యువెలరీ గురించి అలంకరణకు సంబంధించినటువంటి ఒక టాపిక్‌గా చెప్తున్నాను. సో, కొంచెం మనం తక్కువ వెయిట్‌లో అయినా పర్వాలేదు. కొంచెం మనం పెయిరప్ చేసుకుంటే నెక్లెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ లేదా లాంగ్ హారం కానీ, ఇయర్ రింగ్స్ కానీ లేదా షార్ట్ హారం కానీ, ఇయర్ రింగ్స్ కానీ లేదా చైన్ లాకెట్ ఆ లాకెట్‌కి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్. ఈ విధంగా సెట్ చేసుకుంటే లుకింగ్ అనేది ఎలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా అపియరెన్స్ చాలా బావుంటుంది. ఇంకా అండి ఏమీ లేదు. మనం ఎలాంటిదైనా కూడా జ్యువెలరీ ప్రిఫర్ చేసేటప్పుడు మెడలో ఉన్న వేసుకునే వాటికి మనకి ఇయర్ రింగ్స్ అనేది కరెక్ట్‌గా మ్యాచ్ అయిందంటే టోటల్ లుక్ అనేది అంటే మనం కట్టుకున్న శారీ అయినా ఇంకేదైనా కూడా కొంచెం హుందాతనంగా ఉంటుంది. ఏది మిస్ కానట్టుగా ఉంటుంది. అదే ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకొని ఏదో గోల్డే పెట్టుకున్నాము అంటే మాత్రం అది మ్యాచ్ కాకపోతే మాత్రం ఆ అపియరెన్స్ అయితే బాగోదు. ఒకసారి మీరు కూడా ట్రైల్ వేసి చూడండి. చైన్ ఒకటి వేసుకొని మెడలో ఇయర్ రింగ్స్ వేరే పెట్టుకున్నారంటే మ్యాచింగ్ అవ్వదు. సో, ఇప్పుడు పర్ల్ జ్యువెలరీ అనుకోండి. ఇయర్ రింగ్స్ కూడా పర్లే ఉండాలి. లేదా కోరల్స్ అనుకోండి. ఇయర్ రింగ్స్ కూడా అంటే మెడలో ఏదైతే వేస్తారో దానికి రిలేటెడ్‌గానే చెవిలో ఉండాలి. సో, ప్లెయిన్ జ్యువెలరీ పెట్టుకున్నారు. ఇయర్ రింగ్స్ ఏదైనా మీరు ప్లెయిన్ మీ దగ్గర ఉన్న వాటిలో ఏదైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. సో, ప్లెయిన్ గోల్డ్‌తో అయితే పెద్ద సమస్య ఉండదు. బట్ స్టోన్స్ ఒకటి పెట్టుకొని, చెవిలో ఒకటి ప్లెయిన్ పెట్టుకొని, లేదా చెవికి స్టోన్స్ పెట్టుకొని, మెడలో ప్లెయిన్‌గా పెట్టుకుంటే, అక్కడ మిస్ మ్యాచింగ్‌గా అనిపిస్తుంది. మనం ఎంత గ్రాండ్‌గా రెడీ అయినా కూడా ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. సో, ఇది అందరికీ తెలియడానికి ఎందుకంటే మన కాన్సెప్టే జ్యువెలరీ కదండీ! సో, అందంగా అలంకరించుకోవాలి. ఉన్న వాటిల్లో అందంగా తయారవ్వాలంటే ఈవెన్ చిన్న చిన్న టిప్స్ లాంటివే. సో, అందుకనే నగలు కొనడానికి కూడా ఒక మంచిగా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే స్మార్ట్‌గా, స్వీట్‌గా తయారవ్వచ్చు. ఓకేనా? ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటానండి. వీడియోని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ పాత వాళ్ళు, కొత్త వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రోజే మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మాత్రం మన ప్రీవియస్ కంటెంట్ మన ఛానల్ ఓపెన్ చేసి ముందున్న కంటెంట్స్ ఒక 4, 5 కంటెంట్స్ చూడండి. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రోజు ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.